ఇక టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ అండ్ హిమాన్ ఫిజిక్ ఉన్న హీరోల్లో గోపీచంద్ కూడా ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించి మళ్ళీ విలన్ గా నటించి ఆకట్టుకున్న గోపీచంద్ ఆ తర్వాత కథానాయకుడిగా తన మార్కు సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. మరి అయితే ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఈ హీరో కమర్షియల్ హిట్ మాట విని చాలా ఏళ్ళైపోతుంది. సిటీ మారుతో పర్వాలేదు అనిపించుకున్నా గానీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని మాత్రం ఎంతవరకు సొంతం చేసుకోలేకపోయాడు. మారుతిని నమ్మి పక్క కమర్షియల్ అన్న, శ్రీనివాసుని నమ్మి రామబాణం వేసిన, కన్నడ దర్శకుడిపై నమ్మకంతో బీమా చేసిన ఫలితం అయితే లేకుండానే పోయింది. ఇక చివరికి శ్రీను వైట్లా హిట్ ఇస్తాడని విశ్వసిస్తే విశ్వం కూడా అడ్రస్ లేకుండా పోయింది. మరి హిట్ సినిమా చేయాలని ట్రాక్ లోకి మళ్ళీ రావాలని గోపీచంద్ చేయని ప్రయత్నమే లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో తాను సంకల్ప్ రెడ్డి నమ్మి ఒక భారీ యాక్షన్ డ్రామానైతే చేస్తున్నాడు. గాజీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపునైతే సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి ఆ తర్వాత అంతరిక్షం 9000 kmph హిందీలో 1B71 సినిమాలైతే చేసి నిరాశపరిచాడు. మరి ఇప్పుడు హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్తో కలిసి ఒక భారీ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాకైతే శ్రీకారం చుట్టేశారు. సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి అయితే నిర్మిస్తున్నారు. గోపీచంద్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ గ్లిమ్స్ తో పాటు హీరో లుక్ ను కూడా విడుదల చేశారు. ఇక గ్లిమ్స్ లో గోపీచంద్ లుక్, ఆయన మేక్ ఓవరు, వారియర్ గా కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని దారుణంగా పెంచేస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త తరహా కథలకు ప్రాధాన్యం ఇచ్చే సంకల్ప్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ కోసం సరికొత్త వారియర్ కథనైతే ఎంచుకున్నట్లుగా అర్థమవుతుంది. మ్యాచో మ్యాన్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ కి కావాల్సింది ఇలాంటి కథే కావడం, ఆయన గెటప్ కూడా అందుకు తగ్గట్టుగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. మరి అయితే చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కు గాజీ తర్వాత హిట్ మాట వినని దర్శకుడు సంకల్ప్ రెడ్డికి ఈ ప్రాజెక్టు ఓ విషమ పరీక్షనే చెప్పొచ్చు. ఇక వీరిద్దరూ చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వారి కెరీర్ కు కీలకంగా మారనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సంకల్ప్ రెడ్డి, హీరో గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ ని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో తెరపైకి మాత్రం తీసుకురాగలిగితే అనుకున్నట్టుగా ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడం ఖాయమనే చెప్పొచ్చు.